నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మధ్య కాలంలో ప్రధానిని కలిసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాస్త తక్కువే అనుకోవాలి. మరోవైపు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో కూడా సీఎం రేవంత్ భేటీ అవుతున్నారు. ఒక రకంగా ఇది మర్యాదపూర్వక పర్యటనగానే భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది పదవులు ఆశించడం, పార్లమెంటు ఎన్నికల దిశగా అడుగులు వంటి అంశాల రీత్యా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రతిదానికి ఢిల్లీ పెద్దల అనుమతి కావాల్సిందే అంటూ ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో సటైర్లు వేస్తున్నారు. అటు బీజేపీ మాత్రం లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మన స్టూడియోలో మనకు మద్దుల గాలిరెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మన స్టూడియోలో. వారితో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ మాజీ చైర్మన్ గారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం మద్దుల గాలిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. గాలిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఏంటి మీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు కదా, ఏంటి విషయాలు ఏంటి? ముఖ్యమంత్రి గారు ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్, ఈ 29 స్టేట్స్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ప్రధానమంత్రి గారితో కలవడం అనేది ఒక ఆనవాయితీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక హయ్యర్ పాత్ర వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చిన్న పాత్ర వేస్తుంది. ఇద్దరు కలిసి ప్రజలకు కావలసిన అన్ని వసతులు అవన్నీ కల్పించడం వీళ్ళ బాధ్యత. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా ఈగోస్ అనేది పక్కన పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పోయి మా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత పెండింగ్ గ్రాంట్స్ ఉన్నాయి, పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఎఫ్సిఐ నుంచి రావాల్సిన 16,000 కోట్లు బీఆర్ఎస్ ప్రజెంట్ చేసిన శ్వేతపత్రంలో కూడా వాళ్ళు కూడా చెప్పినారు మాకు ఎఫ్సిఐ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఫాలో అప్ చేసి తీసుకురావాల్సి ఉన్నాయి. ఇంకా మా నాయకుల ప్రెస్ మీట్ నడుస్తున్నట్టుంది, అలా క్లియర్ కట్గా కూడా చెప్పినారు మాకు కొన్ని రోడ్స్ కావాలి, మా కోచ్ ఫ్యాక్టరీ కావాలి, మా బయారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన హామీలు ఏవైతే ఫ్యాక్టరీలు అవి ఉన్నాయో అవన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవుట్ స్టాండింగ్ పెండింగ్ అమౌంట్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతెంత ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్లీజ్ త్వరగా చేయాలని రిక్వెస్ట్ చేసినామని చెప్పి మా నాయకులు కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. సో ఇది ఆనవాయితీ. ఇప్పుడు కలిసికట్టుగా మనోళ్ళకు ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మా అగేన్స్ట్ పార్టీ, మా అపోజిషన్ వాళ్ళకి అయినా కానీ వేరే పార్టీలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి హోదాను గౌరవించుకుంటూ ముఖ్యమంత్రి గారి హోదా పొయ్యి ప్రధానమంత్రి గారి హోదాని కలిసిందా. ఓకే, రైట్. సార్ దేవకి వాసుదేవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు పెండింగ్ గ్రాంట్స్ కోసం కానీ నిధుల కోసం కానీ ముఖ్యమంత్రి గారు కలిశారు, అందులో ఏం తప్పులేదు. ఒక రాజకీయాలు వేరు, ఈ ప్రభుత్వాల మధ్య సమన్వయం వేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రాంట్స్ 40,000 కోట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే తోటి ప్యానల్స్ అందరూ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రధానమంత్రిని కలిశారో అది వెల్కమింగ్ గెస్చర్. ఎందుకంటే మొదట్లో కేసీఆర్ గారు కూడా ఇట్లే ఉన్నారు. తర్వాత ఎలక్షన్లు, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికల్లా ఆయన కనీసం ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వస్తే కనీసంగా వెళ్ళి పలకరించే పరిస్థితి లేకుండా తయారయ్యారు. అదే పరిస్థితి మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేయరని అనుకుంటున్నాము. చేస్తే దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు, అది ప్రజలే దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. రెండోది గ్రాంట్స్ విషయం మీరు ఏదైతే అడుగుతున్నారో, ఇప్పుడు మనం బ్యాంక్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం లోన్ కోసమో దేనికోసమో, గ్రాంట్ కోసం అనుకుందాం. ఇప్పుడు రేపు కొత్తగా మనకి 6 గ్యారెంటీలకి ఏం చెప్పారంటే మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు. అప్లికేషన్ సవ్యంగా లేదనుకోండి ఇవ్వరు కదా. అవును. ఇప్పుడు 2021లో లాస్ట్ టైం ఇచ్చింది ఏది, రేషన్ కార్డులు. మా జిల్లా వరకు, ఖమ్మం జిల్లా వరకు నేను చెప్తే ఒక 12,000 ఇచ్చారు. చాలా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నేను తీసుకోలేదు, అప్లికేషన్ ఇంతవరకు తీసుకోలేదు. సరే, ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడతాను. మీరు ప్రతి గ్రాంట్ మీరు ఎలా అయితే కండిషన్స్ పెట్టారో ఒక 6 గ్యారెంటీలు తీసుకురావడానికి ఏమేమి కావాలి, అర్హతలు అనేది, అట్లనే అర్హతలు
అది దాని ప్రాపర్గా అప్లికేషన్ ప్రాపర్గా అయితే గ్రాంట్ ఇప్పుడు ఒకటి సరి చేసుకొని అప్లికేషన్ సరి చేసుకొని దానికి కావాల్సిన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే నీ లబ్ధిదారులు ఎవరు నాకు లిస్ట్ ఇవ్వమంది. నువ్వు వాసుదేవరావుకి ఇస్తున్నావు, వెంకయ్యకి ఇస్తున్నావు, పుల్లయ్యకి ఇస్తున్నావు, గాలిరెడ్డి గారికి ఇస్తున్నా అడుగుతుంది. అది ఇవ్వకపోతే ఎట్లా ఇస్తా నేను? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేదో ఆ ప్రభుత్వానికి తెలుసు. అవును, మరి ఆ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా రూల్ బుక్ దాటి భారతీయ జనతా పార్టీ పోదు. ఓకే, విత్ ఇన్ ద రూల్ బుక్ లో మీరు చేస్తే అది అరే మిగిలిన డబ్బులు ఇవ్వలేదా, మీరు ఇప్పుడు 40,000 కోట్లు ఇవ్వలేదని అడుగుతున్నారు, 40 వాటెవర్ మిగిలిన ఇచ్చాం కదా. అవును, ఇవి కూడా ఇస్తారు. మీరు పద్ధతిగా దానికి ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ లేదా కావాల్సిన వివరాలు ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కాదు. అది మాకు చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే మమ్మల్ని ఆశీర్వదించింది 1 సీట్ నుంచి 8 సీట్లకు ఆశీర్వదించింది తెలంగాణ ప్రజలే. గత 2018 ఎన్నికల్లో 7% నుంచి ఈసారి 14 తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలే. మాకు భారతదేశంలో ప్రతి వ్యక్తి మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఈ భారతదేశ ప్రజలు అంత్యోదయ ఏదైతే మా యొక్క సిద్ధాంతం ఉందో బంతిలో చివర ఉన్న వ్యక్తి వరకు కూడా మొదటి వ్యక్తికి ఏం వడ్డిచ్చామో అదే వడ్డిచ్చాలనేది మా సిద్ధాంతం. కాబట్టి పార్టీలో వివక్ష అనేది ఉండదు. ఓకే, మాకు కావాల్సిన ప్రజలు ఈ రోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ, నా ప్రజలు ఇబ్బంది పడకూడదు కదా. రైట్, ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి. రైట్, ఓకే సార్. డాక్టర్ దుదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రైట్, ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానిని కలిశారు, దాంతోపాటు పెండింగ్ నిధులు గ్రాంట్స్ కానీ లేకపోతే గతంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిన నిధులు మంజూరు చేయాలి అని చెప్పి కూడా ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది దీన్ని? ముందుగా మీకు నరేష్ గారు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఆనవాయితీగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రధానమంత్రి గారిని కలవడం అనేది ఆనవాయితీ ప్రక్రియ. ఖచ్చితంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినా ప్రధానమంత్రి గారిని కలిసి ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్ సంబంధించినటువంటి అంశాల పట్ల ఎనిమిది పత్రం ఇవ్వడం కానీ సమస్యలు పరిష్కరించుకోవడం అనేది అది ఆనవాయితీ. డెఫినెట్ గా అనేక సార్లు గత ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా, అదేవిధంగా మా మంత్రులు కూడా అదేవిధంగా అనేక సార్లు ప్రధానమంత్రి గారిని, ఆ కేంద్ర మంత్రుల్ని కలిసి వారు విజ్ఞప్తులు చేసినప్పటికీ కొంత కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ మీద కొంత శీతకాలను వహిస్తుందనడానికి అనేక కారణాలు మనం చెప్పినాం. ఎందుకంటే గతంలో 2014లో పునర్విభజన చట్టం ఉన్నది. ఆ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం జరిగినప్పుడు అనేక అంశాలని ఆ పునర్విభజన చట్టంలో పొందుపరిచినారు. ఆ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా నెరవేర్చనటువంటి అంశాలు ఇవాళ మనం ప్రజల ముందు ఉంచినాం. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి ఈ రోజు కూడినటువంటి బయ్యారం స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి నిర్మాణమే కావచ్చు, అదే విధంగా మనకు ఏదైతే గిరిజన యూనివర్సిటీ ఒకటి రీసెంట్ గా ఎలక్షన్ సమయంలో వారు శాంక్షన్ చేసినారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి అది కోచ్ ఫ్యాక్టరీ కాకుండా వ్యాగన్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినారు. అదే విధంగా ఇంకొన్ని అంశాల పట్ల అంటే తెలంగాణకు రావాల్సిన ఐఎం కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, అనేక సార్లు అప్పుడున్నట్టు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, మా మంత్రులు అనేక సార్లు వినతి పత్రం చేసినప్పటికీ కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సానుకూల దృక్పథం రాలేదని అనేక సార్లు సోషల్ మీడియాలో కావచ్చు, పోస్టులు కావచ్చు, మంత్రులు కూడా చెప్పినారు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మరి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి వినతుల పత్రం కావచ్చు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల కావచ్చు, కేంద్రం సానుకూల వైఖరి తీసుకొని వాటిని పరిష్కరిస్తాననే ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ విజ్ఞప్తులను కూడా మన్నించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా నరేష్ గారు ఇలా డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, ఒకవైపు ఢిల్లీ పర్యటన ఉంటూనే ఉంటది. ఆ ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మోదీని కలిసింది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే, తర్వాత ప్రెస్ మీట్ ఒక 10 నిమిషాలు అయితే, మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల్లో తలమునకలైందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా చర్చించుకుంటా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం రోజు మేము చెప్పలేదు, బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేయలేదు, లేదా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా డిమాండ్ చేసింది, తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది, ఒక గ్యారంటీ ఇచ్చింది. ఏమని? డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం ఉంది, ఆ జన్మదినం రోజే మేము రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు రుణమాఫీ చేస్తాం రైతాంగానికి అంతా చెప్పేసి చెప్పినారు. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పినారు, ఆ రోజు అక్టోబర్ 23వ తారీఖు రోజు రైతు బంధు నిధులు విడుదల చేద్దామని అంటే మాణిక్రావు ఠాక్రే గారు ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇన్ఛార్జిగా ఉన్నారు.
వారు ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేసినారు. ఈ రైతు బంధు నిధులు విడుదల చేయడం ద్వారా తెలంగాణలో ప్రజల ఓటర్లు అనేవి ప్రభావితం అవుతారు కాబట్టి దాన్ని వేయొద్దని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు అక్టోబర్ 23వ తారీఖు రోజు కాంప్లైంట్ చేసినారు. తదనంతరం మేము కూడా అప్పీల్ చేసినాము. ఇది రైతు బంధు అనేది ఎలక్షన్ల కోసం కాదు, ఇది 11 దఫాలుగా సాగుతుందని చెప్పినప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. 25వ తారీఖు రోజు నవంబర్ 25వ తారీఖు రోజు వేసుకోమని చెప్పేసి అది అవకాశం ఇస్తే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంప్లైంట్ చేసినారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పినారు పిసిసి ప్రెసిడెంట్ గా, మీరు ఎవరు కూడా రైతు భరోసా నిధులు మేము వేస్తాము, రైతు బంధు నిధులు పడితే 5,000 పడతాయి, రైతు భరోసా నిధులు 7,500 పడతాయని చెప్పేసి ప్రజలకు అప్పీల్ చేసి 3వ తారీఖు తర్వాత చేస్తామని చెప్పినారు. ఇంతవరకు కూడా రైతు భరోసా నిధులు అనేవి విడుదల కాలేదు. ఇవాళ ఎందుకంటే ఈ రెండు అనేవి రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతాంగం సంబంధించింది. ఎందుకంటే డిసెంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాలలో ఈ దునకాలు స్టార్ట్ అయితే నార్లు పోసుకుంటారు, అదేవిధంగా విత్తనాలు తెచ్చుకుంటారు, ఎరువులు తెచ్చుకుంటారు. కాబట్టి రైతాంగానికి ఇది పెట్టుబడి సాయం ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు సాయం చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, మళ్ళా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర పోవడం, మిర్చీలు తెచ్చుకోవడం, మళ్ళీ అప్పుల కుప్పగా రైతాంగం మీద భారం పడుతుంది. కాబట్టి మేము ఏమంటామంటే మీరు ఒక 7,500 ఇవ్వలేకపోయారు అనుకోండి, 5,000 గతంలో 7,500 కోట్ల రెడీ ఉంది ఫైనాన్స్ లో. మీరు కూడా చెప్పినారు తదనంతరం కూడా ఆల్రెడీ ఫైనాన్స్ లో పైసలు అవైలబిలిటీ ఉన్నాయని చెప్పినారు. మరి 5,000 కనీసం రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు. రైతు భరోసా నిధులు విడుదల కాక చేయూత పేరుతో మీరు ఎంత 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు ఎట్లా చేసిన 2 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. ఓకే, నేను వస్తాను తిరిగి గ్యారెంటీలకు సంబంధించి నేను వస్తాను. ఓకే రైట్. మద్దులగారెడ్డి గారు, నిజంగా ప్రజలు కానీ లేకపోతే విపక్షాలు కానీ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కానీ, లోక్సభ అభ్యర్థుల ఎంపిక కానీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కానీ తిరిగి మీరు చలో ఢిల్లీ అన్నట్టుగా ముఖ్యమంత్రి అయి 15 రోజులు అయింది, 4 సార్లు ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం సమాధానం చెప్తారు దీనికి? ముఖ్యమంత్రి గారు అయ్యి 15 రోజులు అయిందని మీరే చెప్తున్నారు. అవును, 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళిత ముఖ్యమంత్రి కాలే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15 లక్షలు అయితే ఎప్పుడో చెప్పారు అకౌంట్లలో 15 లక్షలు స్విస్ బ్యాంకుల నుంచి ఉన్న కాడికి విక్కొస్తామని చెప్పారు. ఇవన్నీ 10 ఏళ్ళల్లో కాలే. మీరు 15 రోజులల్లో మేము చెప్పిన అద్భుతాలు కావాలని కోరుకుంటారు. నరేష్ గారు మీకే తెలియాలి ఆ విషయం. అంటే మేము ఫస్ట్ డెఫినెట్గా రాగానే మహాలక్ష్మి పథకం స్టార్ట్ చేసినాం, ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేసేసినాం. ఇంకా మిగతాయి కూడా ఏవైతే ఉన్నాయో దాని మీద శ్వేతపత్రం మా ముఖ్యమంత్రి గారు విగరస్గా రోజుకు 18 గంటలు కష్టపడతారు. పొద్దున్న నుంచి రాత్రి 12 వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు. మన ఇప్పుడు ఫస్ట్ జనవరి వస్తుంది, న్యూ ఇయర్స్ వస్తుంది. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకొని ఎక్కడ ఏది కూడా కావద్దు, డ్రగ్స్ ఫ్రీ చేయాలి, ఇది చేయాలి, శాంతి భద్రతలు అవన్నిటి మీద ముఖ్యమంత్రి అయ్యి 15 రోజులు అయిందండి. అంతే అవగాహన కావాలి. ఏ ఆఫీసర్ ఎంత ఎఫెక్టివ్గా తెలియాలి, ఆ ఆఫీసర్ తీసుకుపోయి పెట్టుకోవాలి. ఇన్ని రోజులైతే వాళ్ళే ఆఫీసర్లకు కూడా పాపము చాలామందికి మేము వస్తామని నమ్మకం లేకుండే, ప్రజలకు నమ్మకం ఉండే. ప్రజలు మమ్మల్ని దీవిచ్చారు, మేము వచ్చినాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రాసెస్లో ఉన్నారు. వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయంటే మా డిప్యూటీ సీఎం గారికి అయితే చక్కర వచ్చి పడిపోయిండు. ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయా అని ఏం చేసిర్రు? మంచిగా ఉన్న బిల్డింగ్లను ఊలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టి ఆస్తులు క్రియేట్ చేసినామంటారు. సెక్రటరియట్ కట్టాల్సిన అవసరం ఏముండే? ఎవరి కోసం? ప్రజల కోసం ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టాల్సిన అవసరం ఉండే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఇల్లు లేని నిరుపేదలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండే. ఇంత పరిస్థితి బంగారు తెలంగాణ అంటే కనీసం బేర్ మినిమం ఇంత ఇచ్చుకునే కెపాసిటీ మనది ఒక 2,90,000 కోట్ల బడ్జెట్. ఆ బడ్జెట్లో మనకు రెవెన్యూ బడ్జెట్, నాన్ రెవెన్యూ బడ్జెట్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, గ్రాంట్స్ ఇవన్నీ కింద కౌంట్ చేసుకుంటే కొన్ని పథకాలు పాసిబుల్ అనే ఉద్దేశంతో మనం పథకాలు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎట్లుందంటే ఉప్పర్సే షేర్వాణి అందరిసే బికారి అన్నట్టున్నది పరిస్థితి. రోజు పొద్దున్న లేదని మా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీని చెప్పి రోజు పొద్దున్న ఆర్బీఐ ముందట క్రెడిట్ కోసం నిలవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత ఘోరం పరిస్థితి. ఇప్పుడు వీళ్ళే ఒక శ్వేతపత్రంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 16,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటివి ఉన్నాయి, 30,000 కోట్ల
ధాన్యం ఉంది. మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి సభలో 1,00,000 కోట్లు రావాల్సింది పెండింగ్ నిధులు. మళ్ళీ ఇవన్నీ మీరు ఎందుకు తీసుకురాలేదండి? ఇవన్నీ తీసుకురాలి. ఇవన్నిటికి ఇంట్రెస్ట్లు పడవా? మీరు గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టేట్ కావాల్సిన ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీసుకొచ్చినప్పుడు దానికో ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కదా. యూ కుడ్ హ్యావ్ సేవ్డ్ మనీ కదా. ఎందుకు చేయలేదు? 30,000 కోట్ల ధాన్యం ఉంది, కొన్ని అమ్మలే. ఎందుకు 30,000 ధాన్యము ఏంది పరిస్థితి ఉంది? ఏముంది? అసలు ఎన్ని పైసలు వస్తాయి? అసలు మార్కెట్ ధర ఏంది? మీరు ఏ ధర కింద తీసుకొచ్చిర్రు? ఎన్నో విషయాలు చర్చించారు. ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారు. అయిపోయినాక కూడా ఇంకా తప్పుదోవ పట్టించుడు ఏందండి? కాకుండా ఆడ ఏం లేదని తెలిసి కూడా మీకు అన్నీ తెలుసు. కానీ మా ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము నిజంగా కూడా మొత్తం ప్రభుత్వాన్ని సెట్ చేసుకొని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సెట్ చేసుకొని అన్ని ప్రతి ఒక్కటి మీ లెక్క 10 ఏళ్ళు కాకపోయినా మేము చేయకుండా పోయేది ఏం లేదు. ఓకే, కానీ కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది, సెట్ చేసుకోవాల్సి వస్తుంది, అర్థం చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని ఇన్కమ్ సోర్సెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాల్సి క్రియేట్ చేసి ఎట్లా పంచాలనో కూడా యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఇంకోటి గమ్మతైన ఇట్లా మా మిత్రుడు బాలరాజు గారు మాట్లాడుతుంటా, మేమాట పొయ్యి ఏంటి రైతు భరోసానా, వీళ్ళు ఇంతకుముందు పథకం పేరేందో మేము మర్చిపోయాం. రైతు బంధును ఆపమని ఎక్కడండి కొంచెం చెప్పండి. ఎలక్షన్ కమిషనరు ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ తరఫు నుంచి మాకు రిక్వెస్ట్ రాలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినారండి, మాకేం రిక్వెస్ట్ రాలేదు, పంపిమని మేము ఇస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వమని మాకు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ రాలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆధారాలు చూపిస్తాను, వస్తాను బాలాజీ గారి దగ్గరికి వస్తాను. చెప్పండి. కాకుండా 72,000 కోట్ల నుంచి 6,36,000 కోట్ల అప్పులు ఉన్నాయని తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చుకుంటా ఇంకా కూడా మేము పర్ క్యాపిటల్ నంబర్ 1, మేము ఎలక్ట్రిసిటీ యూజ్లో నంబర్ 1, నంబర్ 1 మా ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీ సాక్షిగా 10వ స్థానంలో ఉన్నాం. అన్ని డీటెయిల్తో సహా చెప్పి, ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ నేను రిపీట్ చేయదలుచుకోలేదు, కానీ డీటెయిల్తో సహా చెప్పారు. పాయింట్ ఏంటంటే అయిపోయినాక కూడా కొద్దో గొప్ప మీరు అపోజిషన్లో ఉన్నారు, మీరు చాలా కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉండాలి. పబ్లిక్ కావాల్సిన డెఫినెట్గా మీరు క్వశ్చించాలి, మేము కూడా ఆన్సర్ చేయాలి, మేము కాదంటలేదు. కానీ మేము అద్భుతాలు చేసినాము, మీరు ఇది చేయాలి అది చేయాలి, 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ లేవు ఏం లేవు, కానీ మేము అద్భుతాలు చేసేయాలా? చేస్తాం. ఓకే, ఎలా టైం ఇవ్వాలి. రైట్, సరే. అంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు కాలేదు అధికారంలోకి వచ్చి, కేవలం 10 రోజులు అయింది. కానీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? రూపాయి ఖర్చు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఇప్పటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు చెప్పారు. బ్యాంకర్లను పిలిపించుకొని మీటింగ్ సమావేశం పెట్టేస్తే సరిపోతుంది కదా, దానికి కూడా ఎందుకు డిలే చేస్తా ఉంది మీ ప్రభుత్వం? అదేనండి, మీ పాయింట్ చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్యూరోక్రసీలో ఉన్నారు. ఇప్పుడు చాలా బిజీ గడుపుతున్నారు. ఆయన రాత్రి 12 గంటలు పడుకునేటప్పటికే ఆయనకు అప్పుడప్పుడు పాపం కూర్చొని ఒక రివ్యూ గంటన్నర, మీరు ఒకసారి సీఎం ఆఫీస్కి పోయి చూస్తే ఒక రివ్యూ గంటన్నర ఉండాల్సిన రివ్యూ అప్పుడప్పుడు 4 గంటలు పోతుంది. ఎందుకు పోతుందంటే అసలు ఎన్ని లిస్టులు అంటే పైన పటారం లోన్లు అటారం లేక ఎవరైతే ఆల్రెడీ మేము ఉన్న ఆఫీసర్లతోనే కదా మేనేజ్ చేసుకోవాలి, ఉన్న ఆఫీసరే కదా మనకు చెప్పాలి. ఆ ఆఫీసర్ ఏం చేస్తుండు, వాళ్ళ భయానికో వీళ్ళ భయానికో భయానో ఇక ఏం గడబడులు అయినాయో అన్ని చెప్పుకోలేము. కానీ కొన్ని కడుపు చింపుకుంటే కాలమే పడ్డట్టు మేము ప్రభుత్వంలోకి ఎక్కినాం, మేము ఇప్పుడు మా బాధ్యత. ఎందుకయ్యా ఇది ఎట్లా చేసినావు, ఇదెందుకు చేసినావు? ముఖ్యమంత్రి గారు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటే ఐఏఎస్లకు ఐపీఎస్లకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లు ఏమైపోతుందంటే రివ్యూ చేయడానికి ప్రతి ఒక్క సబ్జెక్ట్ రివ్యూ చేయడానికి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ తీసుకున్నారు, పోలీస్ కమిషనర్లను చేంజ్ చేశారు. ఇప్పుడు అవినాష్ మొహంతి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా చాలా పర్ఫెక్ట్. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కు ఫుల్ టైమ్ ఆఫీసర్. ఓకే, ఇట్లాంటి కొన్ని చేసుకుంటా ఫస్ట్ లా అండ్ ఆర్డర్ని సెట్ చేస్తారు, లైన్ బట్టి సెట్ చేసుకుంటా వస్తాం. ఇప్పుడు ఈ కాళేశ్వరం ఉండే మళ్ళీ ఈ కాళేశ్వరం ఎల్ఎన్టీ ఓన్ అంటే రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి గట్టిగా షంటింగ్ ఇవ్వడం వల్లనే కదా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఏదో సర్వే చేసిపోయినారు. రైట్, ఓకే. సార్ వాసుదేవరావు గారు, 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఏంటి మీరు చేయలేదు అని చెప్పి ముందుగా మళ్ళీ మర్చిపోక ముందు ఓకే
మొన్న బట్టి గారు అసెంబ్లీలో ఒక సమాధానాన్ని ప్రశ్నగా మేమెక్కడ చెప్పినా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అదొక్కటి ఈ స్వతంత్ర టీవీ సాక్షిగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తున్నారా ఇవ్వటం లేదా? తర్వాత ఇప్పుడు ఇస్తారా, ఒక నెల నెక్స్ట్ మంత్ ఇస్తారా? తర్వాత సంగతి. ఎందుకంటే స్వయాన ప్రియాంక గాంధీ గారు చెప్పారు, స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ చెప్పినాం అంటున్నారు. అంటే అప్పుడే మొదలైంది, క్లారిటీ లేదు. అంటే అది చిన్న చిన్న విషయాలని మర్చిపోతాను, నేను కూడా డక్కనేది మర్చిపోతాం. కానీ ఒక అంత పెద్ద హామీ ఇచ్చి యువతని మీరు గ్యారంటీలు కదా, అది ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. రెండోది పెద్దలు గాలిరెడ్డి గారు చెప్పిన విధంగా కొత్తగా వచ్చాం అంటున్నారు. ఏంటి కొత్తగా వచ్చేది? 11 సంవత్సరాలు 11 పర్యాలు రాష్ట్రం పరిపాలించారు మీరు. తర్వాత ఇది ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు, రెవెన్యూ అన్ని పేపర్లు వస్తాయి, ప్రింట్ ఇస్తారు. దాంట్లో మనకు తెలుసు ఎంత పైన షేర్వాణి లోపల ఏదో చెప్పారు, అవన్నీ ఆల్రెడీ ఉంది, వైట్ పేపరే ఉంది ఆల్రెడీ. ఈ సంవత్సరం 2022-23 బడ్జెట్ ఏదైతే ఉందో, 23-24 బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో 60,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది. 60,000 కోట్లు. అవును. తర్వాత మీరే అంటే మీ పెద్దలే చాలాసార్లు ఈ మధ్య టీవీ డిబేట్ చెప్పారు, 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు అవుతే అంతకంటే ఎక్కువ కాదని. కొంత లక్ష అంటే లేదు 60,000 70,000 సరే గ్యారంటీ అంటే 60-70 సరే 60 అనుకుందాం, లోయెస్ట్ ఫిగర్ తీసుకుందాం. ఇంకో 60 అంటే 1.2 lakhs పర్ యానం. ఇది లోటు బడ్జెట్ అంటే పైపైన లెక్కలు. ఇక మీరు దానికి ఎన్ని లింకులు పెట్టి దాన్ని ఎంత తగ్గించుకుంటే తర్వాత సంగతి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెల్ల రేషన్ కార్డు కావాలన్నారు, 2021 తెల్ల రేషన్ కార్డు లీలే, అసలు రేషన్ కార్డు లీలే. కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారు బొమ్మ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆయన రేషన్ కార్డు లీలే. ఈ 2 సంవత్సరాల్లో అంటే అప్పుడు కూడా చాలా మంది రిజెక్ట్ చేశారు. సరే కొంతమందికి వచ్చినాయి, అర్హులు అనర్హులైనా. ఈ 2 సంవత్సరాల్లో మరి చాలా మంది పెళ్లి చేసుకుంటారు, కుటుంబాలు విడిపోయి ఉంటారు, రకరకాల. అది వీళ్ళ పరిస్థితి రేపు. ఇప్పుడు ఇవన్నీ ముందు చెప్పలేదు కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 గ్యారెంటీలు అంటే అది వేరే ఉండేది పరిస్థితి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అని కొత్తగా ఈరోజు చెప్పారు. తర్వాత 28 నుంచి 6వ తారీఖులో మీరు అప్లై చేసుకోవాలంటున్నారు. అసలు సాధ్యమేనా? 8 రోజుల్లో అసలు సాధ్యమేనండి? మొత్తం వీళ్ళందరూ కూడా వెళ్ళి అది తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి చెప్పమనండి ఈ రోజున, కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇంతమంది ఇప్పుడున్న యంత్రాంగంతో ఇప్పుడున్న ఆఫీసర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి కదా, 6 రోజులు అవుతుందా? ఓకే, ఎందుకు అవుదండి? సరే చూద్దాం. ఇప్పుడు మీరు ఇదే సాక్షిగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడదాం. సార్ గ్రామ సభ అంటే గ్రామంలో ఒక గ్రామ కంఠంలో దాదాపు 2,000 ఓటర్లు. 2,000 మంది ఉంటారు. 2,000 మందిలో మ్యాక్సిమం కార్డ్స్ ఉన్నాయి. లేని వాళ్ళు ఈ 28 to 6 8 రోజులు సరిపోవా? సరిపోకుండా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు సార్. సింపుల్. రైట్, ఓకే, రైట్. బాలరాజు గారు, ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు, పక్షం రోజులు కాలేదు, ఇంకా సమీక్షలకే ప్రభుత్వం పరిమితమైన నేపథ్యంలో అప్పుడే మీరు గ్యారంటీలు అని ప్రశ్నించడం నిజంగా సహితంగా అనిపిస్తూ ఉందా మీకు? ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. అటువంటి సమయంలో కేవలం పక్షం రోజుల సమయంలోనే ఇట్లా మీరు ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు భావ్యం? బాలరాజు గారు మ్యూట్లో ఉన్నారు సార్. బాలరాజు గారు, ఇప్పుడు సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. నరేష్ గారు, నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీని మేముగా ఒత్తిడి చేయట్లేదు. వారికి వారే డిసైడ్ చేసుకున్నారు, వారికి వారే తేదీలు ప్రకటించారు, వారికి వారే గ్యారంటీని ఇన్ని రోజులు అమలు చేస్తామన్నారు, వారికి వారే సోనియా గాంధీ జన్మదినం రోజు ఈ సంతకాలు పెడతామన్నారు, వారికి వారే తొలి కేబినెట్ లో ఈ తీర్మానాలు చేస్తాం, చట్టబద్ధం చేస్తామని చెప్పినారు సార్. వారు చెప్పిన అంశాన్ని మేము అడుగుతుంటే మీకు పరిపాలన మీ 15 రోజులైంది 20 రోజులైంది మాట్లాడితే అర్థం ఉందా సార్? నేను ఏమంటాను నరేష్ గారు, వారు చెప్పిన అంశాలని వారిని అమలు చేయమని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు వచ్చి మిమ్మల్ని అడగలేదు, మీ తలకాయ మీద మెడకాయ మీద కత్తి పెట్టి మీరు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదిన రోజు రుణమాఫీ చేస్తారా సస్తారని మేము అడగలేదు. మీరే డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం మా పర్వదినం అని చెప్పినారు. మీరేమన్నారు? రైతు భరోసా విడుదల చేస్తామన్నారు. మీరే చెప్పిన అంశాన్ని మీరు అమలు చేయమంటున్నాం. దాన్ని కూడా ప్రతిపక్షాల మీద మాట్లాడితే ఎట్లా? ఇంకో అంశం కూడా చెప్తా ఉన్నా సార్, నేను అప్పులైన దీన్ని సమీక్ష చేస్తున్నాం అంటున్నారు సార్. ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశంలో వివిధ స్థాయి శాఖలలో ఆ శాఖలలో ఉన్నటువంటి తీరుతెన్నులు ఏంటి, ఆ శాఖలో ఉన్నటువంటి అప్పులు ఏంటి, ఆ శాఖ కార్పొరేషన్ ఎన్ని తీసుకొచ్చిందనే అంశాన్ని స్పష్టంగా ప్రతి బడ్జెట్ ఇయర్ లో మనము డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ యొక్క
అంశాలు ఏంటి, ఆ రాష్ట్రం యొక్క ఆదాయం ఏంటి, రెవెన్యూ ఆదాయం ఏంటి, మిగులు ఏంటిది, ఎక్కడెక్కడ ట్యాక్సీలు వస్తున్నవి, అన్ని అంశాలని ప్రతి సంవత్సరం చర్చించుకుంటాం. అప్పుల విషయం కూడా చర్చించుకుంటాం. మరి కొత్తగా ఇప్పుడు వీళ్ళు ఏం చర్చించుకుంటున్నారు, ఏం సబ్మిట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకో అంశం కూడా నేను చెప్తా ఉన్నా సార్, 7,500 కోట్ల రూపాయలు ట్రెజరీ డిపార్ట్మెంట్ లో అయ్యాల రైతు భరోసా నిధులు ఏదైతే రైతు బంధు నిధులు ఏదైతే అవి ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పినారు, సీఎంఓ కార్యాలయమే చెప్పింది. ఇప్పుడు ఎందుకు విడుదల చేయట్లేరు అదొక అంశం. ఒకవేళ మీరు ఏమన్నారు, ఆ రోజు పేపర్ కొన్ని లీక్లు ఇచ్చినారు, గత ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో 5,000 రూపాయలు ముందిస్తాం తర్వాత ఇస్తాం అయ్యానేయండి. ఫస్ట్ రైతులు అడుగుతారు. నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో చాలా ఊరు తిరిగి వచ్చాను, బసవాపురం, అదేవిధంగా హుస్నాబాద్, తొక్కాపురం, చాలా ఊరు తిరిగాను. వాళ్ళు అంటా ఉన్నారు కనీసం అయ్యాను విడుదల చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు రైతులు. ఎందుకంటే రైతులకు ఈ యొక్క కారు పోయినాక మళ్ళీ కారు రాదు కదా, మళ్ళీ 6 నెలలు వెయిట్ చేయాలి. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఆసరా పింఛన్ విషయంలో 4,000 రూపాయలు చేస్తామన్నారు, ముసలమ్మల ఎదురు చూస్తా ఉన్నారు, ఇస్తారా ఇవ్వరా ఏసరా ఎలా చెప్పండి. ఇంకో అంశం, ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అడిగినారు, నిరుద్యోగ వృత్తి సంబంధించి 4,000 ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ లో మీరు చెప్పినారు. మరి పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా మీ డిప్యూటీ సీఎం మల్లి విక్రమార్క గారు నిరుద్యోగ వృత్తి లేదన్నారు. మరి తర్వాత ముఖ్యమంత్రి నిరుద్యోగ వృత్తి అన్నారు. సో నిరుద్యోగ వృత్తి ఉందా లేదా, ఇస్తారా ఇవ్వరా, రైతు రుణమాఫీ తొందర చేస్తారా చెయ్యరా, రైతు భరోసా నిధులు విడుదల చేస్తారా చెయ్యరా, మీరు చెప్పిన అంశాలు మేము అడుగుతా ఉన్నాం. రెండో అంశం నేను ఇలా అడుగుతా ఉన్నా, అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. భారతదేశంలో ఏ దేశం అప్పు చేయలేదు సార్, భారతదేశంలో ఏ రాష్ట్రాలు అవును నేను చెప్తా ఉన్నాను. నిర్మలా సీతారామన్ గారు జూలై 25వ తారీఖు 2022లో ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. అప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకు నిర్మలా సీతారామన్ గారు 2022 జూలై 25వ తారీఖులో సమాధానం చెప్పినారు. ఈ దేశంలో అత్యధిక అప్పున్న రాష్ట్రాలుగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. 5 లక్షల పైగా, నేను చెప్తున్నా సార్, 6,59,000 కోట్లు తమిళనాడు అప్పులు చేసింది. ఉత్తరప్రదేశ్ 6,53,000 కోట్లు చేసింది. మధ్యప్రదేశ్ అప్పులు 3,17,000. జనాభా ఎక్కువ కాదు సార్, అక్కడ జనాభా ఎక్కువ కాదు, ఇక్కడ జనాభా తక్కువ సార్. రాష్ట్ర జనాభాతో పాటుగా ఆ రాష్ట్రం యొక్క స్థూల జాతీయోత్పత్తి స్టేట్ జిఎస్టిపి అంటే దాని ఆధారంగా మనకు అప్పులనేవి లభిస్తపడతాయి ఎఫ్ఆర్బిఓ నిబంధనల ప్రకారం. నేను ఏమంటున్నంటే ఒక రాష్ట్రం పెద్దగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయం తక్కువ లేదు. మరి ఇలా మనం యూపీ పెద్ద రాష్ట్రం, కానీ ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మనకంటే తక్కువ. ఆ రోజు 2014లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 1,20,385 రూపాయలు ఉంటే ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం 3,17,685 రూపాయలు ఉంది. ఈ రోజు తలసరి ఆదాయంలో మనం టాప్ గా ఉన్నాం. స్థూల జాతీయోత్పత్తి ఏదైతే రాష్ట్రోత్పత్తిలో 13 లక్షలు, ఆ రోజు 4,50,000 ఉంటే ఈ రోజు 13 లక్షల కోట్లకు వచ్చిన మనం. నేను ఏమంటున్నంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నారు, మాకు పరిపాలన కొత్త కాదు, మేము పరిపాలన చేయగలుగుతాం, మీరేం చెప్పొద్దు మాకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద చెప్పినారు. మీకు పరిపాలన అనుభవం ఉందంటున్నారు కదా, గతంలో అనేక సార్లు వెళ్ళారు కదా రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. మీకు ఎందుకు చిన్న చిన్న అంశాలు మీరు ఏం మిగతా వద్దు, మీరు గొర్రెల పంపిణీ పథకాన్ని ఇప్పుడే కొనసాగించమని చెప్పట్లేదు. అదే ఎస్సీ కార్పొరేషన్ కార్పొరేషన్ ఇప్పుడు అడగట్లేదు. బీసీ ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి సార్. ఇవాళ నేను అంటా ఉన్నా 42% బీసీలకు వీళ్ళు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల సమయంలో చెప్పినారు. మరి 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లు జరుపుతారా, ఇవ్వకుండా జరుపుతారా కూడా ఇలా సమస్య వెంటాడుతా ఉంది. కాబట్టి ఇవాళ ఉచిత హామీలు ఇచ్చి అడుగుగానే హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళపరచడం కాదు. మేమైతే రిక్వెస్ట్ చేస్తాను స్వతంత్ర టీవీ ద్వారా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, సుమారు 70 లక్షల మంది రైతాంగం ఉన్నారు. ఆ 70 లక్షల మంది రైతాంగం ఇలా నారులు పోసి ఎదురు చూస్తా ఉన్నారు విత్తనాలు దాని యొక్క నాటు పెట్టుకోవడం కోసము. మీరు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల. అంటే ఇప్పుడు బాలాజీ గారు సరే మీరు అంటే గుర్తు చేస్తా ఉన్నారు సరే, కానీ యాసంగి పంటకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జనవరి, ఫిబ్రవరి 2 వరకు కూడా రైతు బంధు నిధులు పడేటివి, అప్పట్లేని తొందర ఇప్పుడు ఎందుకని? వాళ్ళకి క్లారిటీ ఏమని చెప్పండి, ఏమనంటే కౌలు రైతుల పట్ల ఏమి ఇస్తారో చెప్పండి చెప్పండి. అదేవిధంగా రైతు కూలీల పట్ల ఎటువంటి చర్య తీసుకోవడం చెప్పండి సార్. ఇంకోటి వీళ్ళు అంటున్నారు కదా, మేము ఫ్రీ బస్ సిస్టమ్ తీసుకొచ్చిన సంతోషం, మహిళల తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఫ్రీ బస్ సిస్టమ్ ద్వారా నష్టపోయిన ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? మీరు ఆటో కార్మికులు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఊరికి 20 మంది 30 మంది ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, వాళ్ళు 25-30 ఏళ్ళ ఉన్నటువంటి యువకులు, డెఫినెట్ గా ఆటో కార్మికుల యొక్క సంబంధించినటువంటి అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎట్లుంటది, ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ని గంటలు పనిచేయాలని నాకు కూడా తెలుసు, వాస్తవం ఏ తీరుకుంటుంది ఏందని. మరి నేను పనిచేసినాం కదా, పనిచేసినప్పుడు గొర్రెల పంపిణీ పథకం సంబంధించి రాష్ట్రంలో 80,000 మంది డీడీలు కట్టి ఉన్నారు. ఆ 80,000 డీడీలు ఇలా
సుమారు 300-400 కోట్ల రూపాయలు కలెక్టరేట్ అకౌంట్ లో ఉన్నవి. తెలుసుకుందాం. కలెక్టరేట్ అకౌంట్ ఉన్న పైసలు తెలుసుకుందాం. కుటుంబానికి ఎమ్మటే తిరిగిస్తారా Right. లేకపోతే గొర్రెల పథకాన్ని స్టార్ట్ చేస్తారా లేదో క్లారిటీ ఇవ్వండి. Right, okay. రైట్ ప్లీజ్ బాలాజీ గారు కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు. రైట్ జనం ఓకే ఆందోళన గురవుతా ఉన్నారు. తెలుసుకుందాం బాలాజీ గారు ఒక సార్ మధులాగాల్ రెడ్డి గారు ఎన్నో ప్రశ్నలు సంధించారు ఏంటి రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 ప్రయాణాలు ఈ రాష్ట్రాన్ని ఏళ్ళమనేది లేదు. ఇది మూడోసారి 2 సార్లు బీఆర్ఎస్ చేసి ఇది ఫస్ట్ టైం మేము. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ పార్ట్ కరెక్టే సార్, కరెక్టే సార్, తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ కరెక్టే సార్. తెలంగాణ కూడా అంతర్భాగం. తెలంగాణ రాష్ట్రము మేము ఇచ్చిన రోజు ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము, మిగులు రాష్ట్రము. మనం ఇవాళ మీ మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. అలాంటి మిగులు బడ్జెట్ మంచిగా ఇప్పుడు ఎట్లుందంటే మా తాతలు పెద్ద పెద్ద ఇల్లులు కట్టిరనుకో, ఇవాళ నేను పోయి మా తాత ఏముందిరా భయ్, మా నాయన ఏముందిరా భయ్, వాళ్ళు అన్ని నేనే అంటే అన్నట్టుంది పరిస్థితి. వీళ్ళు మార్కెటింగ్ కూడా ఎంత మంచిగా చేస్తారంటే మా తాత ఏం చేయలే, మా నాయన ఏం చేయలే, నేనే. ఫైనల్ నువ్వు ఏం చేసినావు? ఉన్న భూమి కూడా చక్కగా దున్నుకుంటలేవు. అట్లాంటి సిచ్యువేషన్లా నీ మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి మొత్తం వీడే మొత్తం సంపాదించిన అన్నట్టు కటింగ్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రూల్ చేసేది ఫస్ట్ టైం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంని ఈ పరిస్థితి. తర్వాత రిజర్వేషన్స్ గురించి మాట్లాడిన మా మిత్రుడు, రిజర్వేషన్ తోటి పైసలు ఖర్చు అయ్యేదేం లేదల్లా, అది పాలసీ. ఆ పాలసీ కింద 40 మీరు ఏదైతే పర్సంటేజ్ బీసీలకు ఇస్తారన్నారో అది నాట్ ఎ బిగ్ డీల్, అది ఇచ్చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ మోస్ట్లీ ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్. ఫైనాన్షియల్ ఏడు నుంచి వస్తాయి, మనం మిగతా ఏం చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ క్యాబినెట్ మీటింగు 7 తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం పొద్దున 1 గంటకు చేస్తే మేము సాయంత్రం ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. 9th నాడు ఏదో పాలసీ డిక్లేర్ చేద్దామనే ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు. కానీ ఆడున్న సిచ్యువేషన్ చూడడానికి రివ్యూ చేయడానికి సార్ వీ నీడ్ సమ్ మోర్ టైమ్, వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ అని చెప్పి ఉన్న ఆఫీసర్లు చెప్పడం వల్ల ఆఫీసర్లకు ఇన్ని రోజులు వాళ్ళు ఒక దున్లో ఉన్నారు, ఒకరు కింద పనిచేసిర్రు, వాళ్ళ దున్ల నుంచి బయటకు వచ్చి మా కిందికి రావడానికి టైం పడుతుంది. ఆ టైం సెట్ చేసుకోవడానికి మాకు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి తప్పితే మిగతా ఏం లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టు సివిల్ సప్లైస్ ఏముంది, వీ హ్యావ్ ఓన్లీ 10,000 crores అప్పు ఉంది అన్న పాయింట్లో వీళ్ళు మాట్లాడినారు. వీళ్ళ ఉద్దేశం ఏం వీళ్ళు చెప్పడం ప్రకారమే, మేము చెప్పేది నేను చెప్తలేదు. 56,000 కోట్ల అప్పులకు 30,000 కోట్లకు దానేముంది, 16,000 కోట్లు నాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, అవి జేబులో లేవు. ఇప్పుడు నేను గవర్నమెంట్ అంటే మీరు నేను లాగానే బిజినెస్, అది కూడా ఒక మనం ఇంటికి ఒక ఎట్లా సమకూరుస్తామో ఫైనాన్షియల్స్, గవర్నమెంట్ కూడా కోట్ల ఫైనాన్షియల్స్. మనము ఈ గవర్నమెంట్ అనేది 4 కోట్ల మంది ఫ్యామిలీ, మనము 4 ఫ్యామిలీకి ఎట్లా సమకూరు సేమ్ ప్రాసెస్. నీ దగ్గర జేబులో పైసలు ఉన్నప్పుడే పోయి జనరల్ స్టోర్లో ఏమైనా కొనుక్కరాగలుగుతావు. నీ దగ్గర పైసలు లేవు, ఇంట్లో బ్లాండ్ పేపర్ ఎందుకు ఇచ్చారు సార్? లేకపోతే ఎందుకు ఇచ్చారు హామీలు? చెప్తా, అడిగే వస్తున్నా. సో పాయింట్ ఇవన్నీ లిక్విడేట్ చేసి మా విజనరీ లీడర్ మా రేవంత్ రెడ్డి గారికి, ఆయన చాలా అపర మేధావి, ఆయన హార్డ్ వర్కరు, యంగ్స్టరు, ఆయనకు కంప్లీట్గా ఒక అవగాహన అనేది ఉంది, ఎట్లా చేయాలని అవగాహన ఉంది, ఎట్లా రివైవ్ చేయాలని కూడా ఒక అవగాహన ఉంది. కానీ కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడిప్పుడే పుట్టిన తెలంగాణ అప్పుడే లేచి ఉరుతుందా అని మాట్లాడి మిగులు బడ్జెట్ ఉన్నప్పుడే, మిగులు బడ్జెట్ నుంచి అప్పులు చేసేటప్పుడు అప్పులు చేసిన వీళ్ళు ఏం చేసిర్రు, అప్పుడప్పుడే పుట్టి లేచి ఉరికింది, అప్పులు చేసుకున్నా పోయిర్రు, సంపాదించుకుంటా పోలే. కరెక్టే. సో పాయింట్ ఏంటంటే మీరు ఆ సిచ్యువేషన్ ఏదైనా ఆగొచ్చు, కానీ ఇప్పుడు అదును దాటిపోయిన తర్వాత మీరు పంట పెట్టుబడి సాయం చేసినా రైతులకు ఉపయోగకరంగా ఉండదు. నరేష్ అన్న మీరే అంటారు ఇంతకు ముందు మంచి క్రైమ్లనే వాళ్ళు February March వరకు కూడా పైసలు వేయలే. ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే రివ్యూ చేయాల్సింది ఎందుకు ఆపినాము ఎక్స్ట్రా మనీ వేస్తామని ప్రామిస్ చేసినాం కాబట్టి ఆ ఎక్స్ట్రా మనీ ఏమైనా ఒక చిన్న రివ్యూ నడుస్తుంది, అది సేమ్ అకౌంట్స్ లోపల ఇంటర్నల్గా చాలా రివ్యూస్ నడుస్తున్నాయి. ఆ రివ్యూస్ క్రమంలో కపుల్ ఆఫ్ డేస్ అటు ఇటు 2 నెలలు 3 నెలలు అసలు పడని రోజులు కూడా ఉన్నాయి కదా సార్. చాలా మంది ఒత్తుకున్నారు పడని రోజులు.
5 ఎకరాల లోపు ఫస్ట్ విడత, తర్వాత ఇంకో విడత, ఓ రకరకాల విడతల వరకునే సార్. విడత. పాయింట్ ఏంటంటే మీరు చేస్తే సంసారం, నేమ్ దండం పెట్టి మేం చేస్తే మాత్రం మమ్మల్ని ఉల్టా సీదా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే రైట్ సార్. దేవకి వాసుదేవ్ గారు మొత్తం చూస్తే ఏమనిపిస్తా ఉంది? ఏం లేదు, ఒక బడ్జెట్ చాలా స్పష్టంగా తెలుసు మీరు అడిగిన క్వశ్చన్. రైట్. మా చిన్నప్పుడు పెళ్లి సంబంధాలు ఇళ్లలో చూసి మేము చూసేవాడు. అయిన తర్వాత ఏంది బాబా అట్లా చెప్పారండి, మనకు అంత లేదుగా ఇది చెప్పారు అంటే 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు. కరెక్టే నరేంద్ర మోడీ గారు. లక్ష అబద్ధాలు ఆడైనా సరే అధికారం రావాలి. అది చేసింది భారతీయ మన భారతీయ జనతా పార్టీ. కరెక్టే. రైట్. ఓకే చెప్తాం. ఇప్పుడు అధికారులు వచ్చి నేనా మీరా? రైట్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ లా 15 లక్షలు ఇంటింటికి వేస్తామని రాష్ట్రానికి కన్ఫైన్ అయినా మీరు అవకాశం వస్తుంది. తప్పలేదు మాట్లాడలేదు, ఎందుకంటే కొత్తగా వచ్చారు కదా. అరే ఏం సార్ 15 లక్షలు నాయకులు కూడా ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నా సార్ నేను కూడా. వస్తుందా అంత ఆవేశం ఉన్నాడా? కొత్త పిచ్చగడ పదం తప్పవచ్చు కానీ అది ఆవేశంలో, ఎందుకంటే ఇంట్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఓటేసారి అట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా శుద్ధపోసలా మాట్లాడుతున్నారు. ఒక పక్క మా రేవంత్ విజిల్ లీడరు చాలా తెలియగా రాష్ట్ర ఫైనాన్స్ తెలీదా మీకు? రాష్ట్ర ఫైనాన్స్ తెలీదా? మీరు ఏ డిపార్ట్మెంట్ అని మీకు అప్పులు ఏమున్నాయి అన్ని ఆర్టీ అప్పులు మీరు తెచ్చుకోవచ్చు. అసలు ఓపెనే ఉంటుంది. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నిన్నటిదాకానే అన్ని మేము చేస్తామని చెప్పి ఇప్పుడేమో మేము ఇప్పుడు చూస్తే అంత తేడా ఉంది అంటారు. ఎట్లా ఇదేమో ఇంట్లో నా సొంత విషయం కాదు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది ఓపెన్ సీక్రెట్ ఉంటుంది. మేము అదే చెప్పాం. చెప్తేనేమో మీరు ఒకటని కాసేపు మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక అన్నిటికంటే గొప్ప విషయం, చాలా తెలియగల విషయం కాంగ్రెస్ పార్టీ చేసింది. సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భం ఇప్పుడు కూడా ఇంకా వ్యక్తుల పూజ అక్కడ. ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్పారు? 2 గ్యారెంటీలు 6 నుంచి 2 చేశారు. రెండిట్లో మీరు ఆలోచిస్తే ఒకటి వచ్చేసి బస్సు ప్రయాణం. బస్సు ఎందుకంటే జైలు డబ్బులు ఇచ్చేదేం లేదు. ఆర్టీసీ తర్వాత 2 నెలల 3 నెలల వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు, వాళ్ళ అప్పులు, డీజిల్ బిల్లులు అన్ని తర్వాత వస్తాయి. రెండోది ఒక్క నిమిషం, మీరు అట్లా మాట్లాడి మన ఇద్దరం ఇబ్బంది లేదు. రెండోది ఈ రెండో హామీ ఇచ్చింది ఏంటి? మన ఆరోగ్యశ్రీ వరకు అది ఇప్పుడు ఇచ్చేదేం లేదు. ఈ జేబుల నుంచి ₹1 ఇచ్చేదే అవసరం లేదు కాబట్టి 2 ఇచ్చారు. మిగిలిన రేటు మాత్రం మాకు ఆ లెక్కలు కావాలి, ఈ లెక్కలు కావాలి, ఆ లెక్కలు కావాలి, ఈ లెక్కలు. ఇప్పుడు అంతకుముందు కూడా లీకులు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఒక 5,000 ఏదో పాత ప్రభుత్వం 5 ఎకరాలు పనిస్తా, అది కూడా ఇట్లేగా అంటున్నా. దానికేం రివ్యూ చేస్తారు? జీవితకాలం రివ్యూ చేసేదే ఉంది. తప్పులేదు, దాంట్లో మీరు రివ్యూ చేయండి. ఎక్స్ట్రా అమౌంట్ ఏమాకండి. ఇప్పుడు కనీసం 5 ఎకరాల రైతో 10 ఎకరాల రైతో చిన్న వాళ్ళకన్నా వేయాలి కదా. దీనికి కూడా కథలు చెప్తూ ఇక మేము రివ్యూ ఎవరు రివ్యూ చేయకుండా ఏ సీఎం పడుకుంటారు? 10ంటి పడుకుంటారు. ఏ సీఎం పడుకోడు. మీ సీఎం కాదు, ఏ సీఎం మీ రాష్ట్రంలో 10ంటి పడుకోడు. 12 పడుకోండి ఏం చేయండి. కాబట్టి ప్రాక్టికల్కి దూరంగా కర్ణాటక మోడల్లో ఆడ అధికారం తెచ్చిందో అదే మోడల్గా ఇక్కడ చేసుకొని అది పప్పులో కాలేశారు. అది వాస్తవం. ఇంకొక ఇప్పుడు 100 రోజులు టైం ఎందుకు అడిగారంటే చిన్నగా లోక్సభ ఎలక్షన్ దాటించాలా, ఆ తర్వాత మొత్తం ఇప్పుడు చెప్పిన లోపల ఏం లేదు మేమేం చేయలేమంటారు. అయినా ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం పోద్ది కదా సార్. ఆ తర్వాత ముందు 6 నెలల ముందు నడిపించడం కోసం 100 రోజులను కొత్త పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానివి. మేము కూడా అదే ర్యాట్ రేస్లోకి వెళ్తే చిట్టి పాటలు పడిన 10 అంటే 11 ఆ టైప్లో ఫస్ట్ వీళ్ళు ఇవ్వగానే బీఆర్ఎస్ ఏం చెప్పింది అయినా అమలు కాదని మళ్ళీ వాళ్ళు అయ్యి చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ పద్ధతిలో చెప్పలేదు. అది ప్రజలు గమనిస్తారు. చూడండి మా మేనిఫెస్టో చూడండి, చదవండి. పంపిస్తాను మీకు మేనిఫెస్టో. జాతీయ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఇవ్వలేదు కానీ ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో ఇచ్చింది. సేమ్ టైంలో అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా మీరు అమలు చేయట్లేదు కదా. అక్కడ ఎట్లా బడ్జెట్ సరిపోతుంది మరి? అట్లా చెప్పేదండి. ఇప్పుడు మన జరిగిన 4 పరీక్షలు జరిగినాయి. 4 రాష్ట్రాలు 4 పరీక్షలు జరిగింది. భారతీయ జనతా పార్టీ 3 పరీక్షలు పాస్ అయింది. కాంగ్రెస్ పార్టీ పాస్ అయింది ఒకటే పరీక్షలు. కాబట్టి 75 మార్కులు మా దగ్గర ఉన్నాయి, 20 మార్కులు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నామంటే మీరు ఏదైనా అమలు కాంది ఉంటే ప్రజలకి స్పష్టంగా చెప్పండి, తప్పు లేదు. అదేదో అప్పుడు అనుకున్నాము, ఇది కాని పరిస్థితి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఆయన చెప్పారు, పాపం ఒప్పుకోవాలి. అసలు ఏ రోజు కూడా వాళ్ళు 1వ తారీఖు జీతం వేసిన పాపాను పోలే. ముందు మందరు పని చేసిన వాళ్ళు మీరేనా లేదా నా దగ్గర పని చేసిన వాళ్ళ మొదటి 1వ రోజు జీతం పాపాను పోలా. వీళ్ళు 10 ఏళ్ళు అప్పులు చేసి కనీసం జీతాలు ఇస్తే బాగుండేది. డాక్టర్ దుద్దిమెట్ల బాలరాజు యాదవ్ గారు, అంటే ఇప్పుడు మేము హామీలు ఇవ్వకముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉండే, పారదర్శకంగా గత ప్రభుత్వం చూపించలేదు లెక్కలు. ఇప్పుడు మేము అధికారం చేపట్టిన తర్వాత లోపలంతా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు మరికొంత సమయం కావాలి అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి
బాలాజీ గారు మ్యూట్లో ఉన్నారు. ముందుగా ఇప్పుడు ఇంతకుముందు నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఏమంటే ఆర్థిక పరిస్థితి గురించి, ఈ రాష్ట్రం యొక్క అప్పుల గురించి, ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం గురించి, ఈ రాష్ట్రంలో ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం గురించి ఎన్ని అంశాలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో వివరాలు వస్తవి. అదేవిధంగా పార్లమెంట్ లో ఎవరైనా ఎంపీ అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రం కూడా చెప్తుంది. కాగ్ నివేదిక ఎవ్రీ 2 years కోసారి 3 years కోసారి వస్తుంది. నేను ఏమంటున్నంటే ఈ నివేదిక RBI నివేదికలు వస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర అప్పుల మీద, రాష్ట్రం ఎన్ని అప్పులు చేసింది, వాటి యొక్క ఆదాయం ఎంత అప్పులు చేసింది అనే అంశాలు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఈ అంశాలని బేరేజ్ వేసుకొని ఈ సంక్షేమ పథకాలు ఆపడం అనేది తప్పంటున్నాను. నేను ఏమంటున్నంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 421 హామీల్ని ఇచ్చి ఇవాళ మేము అధికారంలోకి వచ్చింది. 421లో ఇలా 6 గ్యారెంటీల పేరుతో ఇంతకుముందు బీజేపీ ప్రతి చెప్పేటప్పుడు 6 గ్యారెంటీలో మహాలక్ష్మి ఒక గ్యారెంటీ. ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో ఏమున్నాయి తెలుసా? 2-3 అంశాలు ఉన్నాయి. ప్రతి నెల మహిళకు 2500 పింఛను, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం. అంటే వీళ్ళు ఒక గ్యారెంటీ అమలు చేసిన తప్పుడు సమాధానం చెప్తా ఉన్నారు ప్రజలకు. ఒక గ్యారెంటీలో 3 అంశాలు ఉన్నవి. ఒకటి మహిళలకు 2500 ప్రతి నెల, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం. అంటే గ్యారెంటీతో ఒకటి అమలు చేసి ఇంకా 2 అంశాలు అమలు చేయలేదు. ప్లస్ చేయూతలో 4000 నెలసరి పింఛను, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా. ఆ 10 లక్షలు అనేది ఒకటి అమలు చేస్తామన్నారు, ఇంకా 4000 పింఛన్ అనేది చెప్పలేరు. అంటే 6 గ్యారెంటీల్లో ఉన్న 2 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి అమలు చేసి ఒక గ్యారెంటీ ఆల్రెడీ వచ్చినటువంటి 10 రోజుల్లో మేము 2 గ్యారెంటీ అమలు చేసి చెప్పే అంశం ఏదైతే ఉందో ఇది తప్పుడు అంశాలు ప్రజలు చేరవేస్తున్న అంశాన్ని ఇలా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్నా. నేను ఏమంటున్నంటే మీరు మిమ్మల్ని మిగతా అంశాలు ఏమి అడగట్లేదు. మిమ్మల్ని ఎస్సీ కార్పొరేషన్ ఇంతకుముందు చెప్పినాను నేను, మిగతా అంశాల జోలికి మేము పోవట్లేదు. మీరు ఏదైతే టైం డెడ్ లైన్ పెట్టుకొని డిసెంబర్ 9వ తారీఖు ఇది చేస్తామని చెప్పారు, అవి చేయండి అంటున్నాను. అదేవిధంగా మొదటి క్యాబినెట్ లో ఈ యొక్క చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. మీరు చెప్పిన అంశాలు మీరు అమలు చేయమని చెప్తే మళ్ళీ మాకు సమయం కావాలి, మేము తీరిక లేకుండా తిరుగుతున్నాం, 18 గంటల ముఖ్యమంత్రి పనిచేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా అధికారులతో సమీక్ష జరుపుతాడు, రాష్ట్ర ప్రగతి చూసుకుంటాడు, రాష్ట్ర పరిస్థితి చూసుకుంటూ, అప్పులు చూసుకుంటూ, ఆదాయం చూసుకుంటాడు, అన్ని రకాల అంశాలు చూసుకుంటూ ఏ ముఖ్యమంత్రి అయినా పనిచేస్తాడు. మీరు ఏమంటే తప్పుదో 100 రోజులలో మీరు చేయాల్సిన అంశాలని చేయకుండా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఏం చేసినా ఆల్రెడీ ఇవన్నీ రైతు సంబంధించిన రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం ఇన్ఛార్జీలు నియమించారు. పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం ఇన్ఛార్జ్ 17 పార్లమెంట్ ఎట్లా కొట్టాలి, కాంగ్రెస్ ఎట్లా అధికారులు మాట్లాడతాం. డబ్బులతో పని లేదు కదా. నరేష్ గారు పార్లమెంట్ ఎలక్షన్ లో గెలవాలంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే మీరే గెలుస్తారు. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే పార్టీ విషయం అమలు చేస్తామన్నారో మీరు ప్రజలు మీకు వేసిరు కదా, మిమ్మల్ని అన్ని ఓట్లేసారు కదా, మీకు మళ్ళీ ఓట్లేస్తారు వెంటనే. కానీ ఇవన్నీ అమలు చేయకుండా 100 రోజులలో చేస్తాం, మేము మాకు తీరికలేదు సమయం, రేవంత్ రెడ్డి గారు మస్తు కష్టపడుతుందని చెప్పేసి టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, పత్రికల ద్వారా చెప్తే కాదు కదా. నేను ఏమంటున్నంటే మీరు చెప్పిన అంశాలు అమలు చేయండి. గత ప్రభుత్వాన్ని మీరు విమర్శ చేస్తలేమని మీకు అధికారం అప్పచెప్పినారు. మీరు అధికారం అప్పచెప్పి ఢిల్లీ చుట్టూ 3 సార్లు పేరు మీరే అన్నారు. ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరగడం పోయి ఇప్పుడు బట్టికి ఇంకో సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేదట. భారతీయ జనతా పార్టీ సంబంధించి సోషల్ మీడియా ఎట్లా నమ్ముతలే కానీ బళ్ళు పట్టి మనకు లాస్ట్ మినిట్ లో పంపిరట మోదీ గారి దగ్గరికి. కాబట్టి ఈ అనుమానపు సూపులతోటి రాజకీయాలు చేయలేరు. కాబట్టి ఇలా పట్టించుకోరు సార్ నేను అంటున్నా. ప్రజలనే పట్టించుకుంటారు, వీళ్ళ గురించి వీళ్ళే పట్టించుకుంటారు. 20 రోజుల్లో తేలిపోయింది ప్రజలకు. కాబట్టి 20 రోజులకే ఎందుకు ఓటేస్తున్నారు కాంగ్రెస్ అనుకుంటున్నారు. ఊళ్ళలో కేసీఆర్ గాలెడ్డి గారు జస్ట్ విపక్షాలు గుర్తు చేస్తూ ఉన్నాయి కానీ ఇంకా సమయం కావాలి అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల వరకు దాటేసి దాని తర్వాత ఏమీ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ తప్పిదం అని కాదు, మీరు అంచనా రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కానీ మీ హామీలకు సంబంధించి కానీ అంచనా సరిగా వేయలేకపోయారు. కాబట్టి అంచనా సరిగా వేయలేకపోయినా తప్పండి ఆ విషయము. ఇక్కడ మిత్రుడు మాట్లాడినట్టు మేము ఖచ్చితంగా ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ కలవనికి పోయినాము. మాకు కావాల్సిన పైసలు రావాలి అని మా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. సార్ ఇవి హామీలు పెండింగ్ ఉన్నాయి, ఇవి మీరు చేయాల్సి ఉన్నాయి, ఇన్ని పైసలు మాకు వచ్చేటివి ఉన్నాయి అని ఒక ఇచ్చినాము. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది జాబ్. పోయినరు తీసుకొస్తారు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అంటే తిరిగినరు. మీ లెక్క లేకపోతే కొట్టాడ పెట్టుకోవాలన్నా, కత్తులు తుడుచుకోవాలన్నా. అంటే కత్తులు తుడుచుకే క్రమంలో మేము మాత్రం బాగుంటాము, ప్రగతి వాళ్ళ మంచిగా ఉంటాము, ప్రజలు మాత్రము రోడ్ల మీద పడాలి అనే ఉద్దేశం మాది కాదు. మేము ప్రజాపాలన చేద్దాం అనుకుంటున్నాము, ప్రజాపాలన దిశగా మేము పనిచేస్తున్నాము.
ప్రజల కోసం 2 అడుగులు కిందికైనా దిగుతాము, మాకేం ఇబ్బంది లేదు, మాకు భేషజాలు లేవు. అందరితోని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నరేష్ అన్నతోని నేను మాట్లాడాలన్నప్పుడు నరేష్ అన్నతో వ్యక్తిగతంగా నాకు పక్కన పెట్టి నరేష్ అన్నకి అడిగిన ప్రశ్నకు నేను జవాబు ఇవ్వాలి, ఇది నా డ్యూటీ ఇక్కడ కూర్చున్నప్పుడు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చున్న ఆయనతో ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చున్న ఆయన పక్కన పెట్టుకొని పోయి ఆయన అడగాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. లేకపోతే ఆయన చీఫ్ మినిస్టర్ అవసరం లేదు. చీఫ్ మినిస్టర్ అసలు నేను చీఫ్ మినిస్టర్ని అని ఫీల్ అయ్యేటోళ్ళం కాదు. మేము చాలా గ్రౌండెడ్గా ప్రజల కోసం మంచి కోసం పోయే బాబు. మేము కొట్లాటలు పంచాయతీలు మన ప్రజలు ఎటన పోని, మనకిచ్చిన బాధ్యతలు ఎటన పోని, మన ఈగోలు మాత్రం సాటిస్ఫాక్షన్ కావాలి. మేము ఇట అడుగు పెట్టాము, మేము ఏంది మన ఇది నీతి ఆయోగ్ మీటింగ్లకు పోము, ఎళ్ళకు పోము, మేమేం అడగము, మా రాష్ట్రం ఎటు పోయినా నాకు నష్టం లేదు, నేనున్న అప్పులన్నీ దివాలా తీస్తా అనే పందాల మేము ఉండం. కాకుండా కూడా మా మిత్రుడు ఇక్కడ వచ్చినట్టు ఇక నిజాయితీ ఏంది చెప్పారు, అల్లుడు ఎన్నెన్న చెప్పాలో అల్లుడు తీసుకురావాలన్నట్టు పెళ్లి చేయాలి 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంటింటికి అకౌంట్లో నేను అయినా మరుక్షణం జన్ధన్ ఖాతాలు కూడా జన్ధన్ ఖాతా. ఇప్పుడు జన్ధన్ ఖాతా ఏముంది సార్, నేను బ్యాంక్లో DCCBలో ఉంటి పోయినప్పుడు జన్ధన్ ఖాతా టపా 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 ఓపెన్ చేసిరు. ఎవరు వచ్చి ఆధార్ కార్డు అని చూపిస్తే 0 అకౌంట్ ఓపెన్ చేసిరు. ఆ 0 అకౌంట్ ఓపెన్ చేస్తే కూడా దాన్ని పెద్ద విషయం. అకౌంట్ ఓపెన్ చేసినాం, అరే అకౌంట్ ఓపెన్ చేసి అలా 15 లక్షలు వేయండి. ఇప్పుడు అది హామీ, అది నిలబెట్టుకో. ఏం చెప్పినా నోరు ఏం చెప్తే అది చేసుడు మేము చేయలే. మా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో చేయాల్సిన ఆయన ఒక్కడే చేసిండు. 15 లక్షలు నీకు ఇస్తా ఖతం, ఈయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పిరు చేయలేరు. ఇప్పుడు మేము కూడా అట్లనే చేస్తామంటే మీకు వాళ్ళు చెప్పండి. నేను 15 లక్షలు మేము టార్గెట్ కాదు, మేము ఒక్కొక్కరికి 15 లక్షలు అల్లే. మేము మొత్తం పైసలు ఎందుకు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని స్కామ్లు అయినాయి, ఇదే అయినాయి అదే, మరి ఒక్క స్కామ్ ఎందుకో బయటకు తీయరు. టైం పాస్. నేను ఫినిష్ చేస్తా. 15 ఆర్టీసీ ఫ్రీగా కాదు సార్, రాగానే ఫస్ట్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 382 కోట్లు రిలీజ్ చేశారు ఆర్టీసీకి. ఆర్టీసీలా కొత్త బస్సులను కొనమని చెప్పారు. ఎందుకోసం అంటే మనం ఉన్న సోదరిమణులు మంచి ప్రశాంతంగా కంఫర్టబుల్గా పోవాలనే ఉద్దేశంతో ఒక విస్తృత స్థాయి కార్యక్రమం జరుగుతుంది. కాకుండా ఇప్పుడు మేము నరేంద్ర మోడీ ఫోటో మేము రేషన్ కార్డులో పెట్టలేదు కాబట్టి రేషన్ కార్డులు ఇయ్యం. అసలు ప్రైమ్ మినిస్టర్కి స్టేట్ గవర్నమెంట్లో వచ్చిన దాంతో ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా అయిందా? దానికల్లా వల్లేందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. 2 విషయాలు చెప్పారు కదా, అంటే ఎవరిస్తున్నారు బియ్యం? కేంద్ర ప్రభుత్వం కాదు ఇస్తుంది బియ్యం. ఫ్రీ బియ్యం ఎవరిస్తున్నారు? మరి వాళ్ళ భాగస్వామ్యం ఓడిపెట్టు, మరి ఆ మాత్రం తెలియకపోతే నేనేం చేయలేను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అంటున్నారు కదా బియ్యం ఎవరిస్తుంది, ఉచితంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఫోటో పెట్టినట్టు ఉంటారు, మరి మీ స్టేట్ పెట్టినప్పుడు సెంట్రల్ కూడా ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి వాళ్ళు. రెండోది, ఇప్పుడు జన్ధన్ ఖాతా అంటున్నారు కదా, ఈరోజు సామాన్య ప్రజలకి కరోనా సమయంలో ఇప్పటివరకు ఎక్కడైనా సరే డైరెక్ట్గా డబ్బులు అందుతున్నాయి, వారి బెనిఫిట్స్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద DBT కింద వస్తున్నాయి అంటే జన్ధన్ ఖాతాల వాళ్ళకి. కాబట్టి దాన్ని తెలుసుకోవాలని చిన్న మాట్లాడలేదు సార్. 15 లక్షలు ఇస్తామన్నారా లేదా? 15 lakhs ఇస్తామన్నారా లేదా? 15 లక్షలు ఇస్తామన్నారా లేదా చెప్పండి మీరు నాకు. సమయం బాలాజీ గారు సమయం లేదు, మరి మళ్ళీ ఇది వాళ్ళ మన బిగ్ టాక్. మరో రోజు ఇదే అంశం మీద మనం చర్చను కొనసాగిద్దాం. మన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వారితో పాటు TPCC NRI సెల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మద్దుల గాలిరెడ్డి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.